హలో గాయ్స్, ఇదైతే ఒక ఈవినింగ్ బ్లాగ్. నేనైతే మ్యాంగో జ్యూస్ అయితే మస్త్ ఎంజాయ్ చేసేస్తున్నాను అనుకోండి. దాని తర్వాత మా మామయ్య ఏం చేస్తున్నారని చూస్తే ఈ కరివేపాకు ఆకులు ఉంటాయి కదండి, ఆ ఆకుల్ని తీసి రాయిపైన రుద్ది 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 దాని చేదు రసంని అయితే తీసి మా కోడి పిల్లకైతే రాసేస్తున్నాం. ఎందుకు రాస్తున్నాం అంటే దానికి యాక్చువల్లీ కన్ను కాడ బాగా స్వెల్ అయిపోయింది, దాని కన్ను అనేది కనిపిస్తుంది. ఈ చేదు రసం కొంచెం దిగితే అది తగ్గి కొంచెం మంచిగా అవుతుందని చెప్పి మేము రాస్తాం. ఇది యాక్చువల్లీ వైరల్ ఇన్ఫెక్షన్ ఇంకా రెండింటికి కూడా అంటేసింది. సో ఆ రెండింటికి కూడా మేము రాయాలి. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇది ఒకసారి ట్రై చేయండి, కొంచెం వరకైనా తగ్గుతుందని. ఐ హోప్ తగ్గేస్తుంది. సో మేమైతే ఇట్లనే ట్రై చేసి ఇంకా దానికి వదిలాము. ఒక 5 minutes వరకు ఘోరమైన పెయిన్ అయితే వాటికి ఉంటాయి, చాలా నొప్పి ఉంటుందండి నాకు తెలుసు. ఇంకా మొత్తానికి అదైతే దాని సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఈ బుడ్డి బుడ్డి కోడిపిల్లల తల్లి అయితే చనిపోయింది. ఈ తమలపాకు చెట్టు చూసారా ఎంత పొడుగ్గా వాలిపోయిందో. ఇంకా ఈవినింగ్ టైంలో నాకు ఆకలిస్తుందని ఇలా చెట్టుకున్న జామకాయ తెంపేసి అయితే తినేస్తున్నాను. నా గోరింటాకు భలే పండింది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. మొత్తానికి ఇన్ని జామకాయలు అయితే నేనైతే కలెక్ట్ చేస్తాను. బాయ్.